లక్ష్మీపార్వతి గారు చెప్పండి, ఏమిటి మీరేమంటారు ఈ పరిణామం మీద? అసలు ఇట్లా ప్రభుత్వధనం అసలు పైసా కూడా వేస్ట్ కాకూడదని రాసినటువంటి రామోజీరావు గారికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వమే కోట్లు ఖర్చు పెట్టి చేయడం కరెక్టేనా? ఆయన గొప్పవాడని గౌరవించినట్లా లేక చంద్రబాబు గారు తన రుణం తీర్చుకున్నట్లా? నాకు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరు అడ్డదారిలో బాగా ప్రయాణం చేస్తారో వాళ్ళంతా గొప్పవాళ్ళుగానే పరిగణించబడుతున్నారు. కొమ్మినేని గారు ఈరోజు అదే కదా, నీరవ్ మోడీ దగ్గర నుంచి, లలిత్ మోడీ దగ్గర నుంచి, పారిపోయిన విజయ్ మాల్యా దగ్గర నుంచి వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళే ఒకనాడు. మీరు అన్నారు కాబట్టి ఇందాకే నేను ఒక్క నిమిషం, ఇందాకే నేను చూశాను, మరి అది కరెక్ట్ ఫోటోనో కాదో నాకు తెలియదు. ప్రధానమంత్రి మోడీ గారిని రామ్మోహన్ నాయుడు గారును పక్కన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా వాళ్ళ ఫోటో పెట్టి ఎవరో కామెంట్ పెట్టారు, ఏమనంటే కేజ్రీవాల్ ఏమో జైల్లో సేమ్ స్కామ్ కదా, ఇంకో ఆయన ఏమో ఇక్కడ ప్రధాని పక్కన అని వేశారు. అది కరెక్ట్ ఫోటో, అది వాస్తవం అయితే మాత్రం అది ఇంట్రెస్టింగ్. మీరు అన్నారు కాబట్టి నిన్ననే నేను ఆర్టికల్ రాశాను సాక్షిలో, మీరు చూసారో లేదు తెలీదు. ఇదే రాశాను అనమాట. ఈయన ఎందుకంటే ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారో తెలీదు, ఇలాంటి అబద్ధాల కోర్లు, ఇలాంటి పచ్చి అవకాశవాదులు చెప్పాలంటే. ఈయన పేపర్ దేనికి ఉపయోగపడిందండి? ఆయనకే ఉపయోగపడింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెడితే కొన్నాళ్ళు కొమ్ము కాశాడు. ఆయన స్వయంగా నాదెండ్ల భాస్కరరావు గారి మాటల్లోనే నేను చెప్తున్నానండి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఆయన ఫోన్ చేసి ఎన్టీఆర్ గారికి నాదెండ్లను నమ్మొద్దని చెప్పి ఈయనకు చెప్పారు. అలాగే నాదెండ్లో ఫోన్ చేసి ఆ సినిమా వాడు ఆయన నమ్మబాక, నువ్వు పార్టీ అధ్యక్షుడు నువ్వే తీసుకో, నీకు రాజకీయం ఉంది బాగా తెలుసు అని చెప్పి ఈయనకి చెప్పాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య అప్పుడే తగువ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇతను మొదటి నుంచి కూడా ఈ ద్వంద్వ నీతితో తనపై అవకాశవాదాన్ని, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఫోటోలు వేసుకొని, ఆయన స్నానం చేసి రోడ్డు పక్కన ఆయన భోజనం చేసి ఇవన్నీ వేసుకొని పేపర్ సర్క్యులేషన్ అప్పుడు పెరిగిందండి. అంతకుముందు అంత పెద్ద చిన్న పేపర్ అండి అది, మామూలుగా పేపర్ విశాఖపట్నంలో ఏదో స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాక ఆయన నా పేపర్ వల్లే నువ్వు పైకి వచ్చావు అని చెప్పి ఆయన అంటే, నా ఫోటోలు వేసుకొని నీ పేపర్ పెంచుకున్నావని ఈయన, ఇద్దరు ఇగోలే కదండి. ఈయన కూడా ఎదురు తిరిగి మాట్లాడారు. సరే ఇద్దరికి పడలేదు. ఒక్కటే మీకు పచ్చి అవకాశవాది రామోజీరావు అని చెప్పడానికి ఈరోజు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా ఉన్నాయండి వీళ్ళిద్దరి మధ్య. ఆ రోజు ఎన్టీఆర్ రామోజీ మాట వింటలేదు గనక, తన చేతిలో కీలుబొమ్మలాగా ఉండే వ్యక్తి కావాలి గనక, అలా బెండ్ అయిపోయే మనిషి, మోకాళ్ళ మీద వంగి నమస్కారాలు చేసే మనిషి చంద్రబాబు నాయుడు గనక, ఏ అవినీతికైనా సరే, ఎటువంటి అరాచకానికైనా సరే సపోర్ట్ ఇచ్చే మనిషి గనక ఆ రోజు అతన్ని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నాడు. లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అనే పదం అసలు వినటానికి కూడా పనికిరానటువంటిదండి. ఆ భాషలో ఎక్కడ ఆ పదం కూడా లేదు నిజం చెప్పాలంటే. అంత పనికిరాని వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని చేయటానికి అతను ఆడినటువంటి నాటకం. ఇక నేను దొరికాను కదండి, ఒక దాన్ని పట్టుకొని నన్ను పూర్తిగా అడ్డం పెట్టారు. నా మీద రోజు అసలు నాకేమో తూ తెలీదు తా తెలీదు. నిన్ననే ఒకటి చదివాను, నీ శత్రువులు ఎప్పుడూ కూడా నీకు మంచివాళ్లే, నీలో లేని గొప్పతనాన్ని వాళ్ళు కీర్తిస్తారు అని చెప్పి ఒక ఆయన రాశాడు. అందువల్ల నాకేమి తెలియపోయినా ఈమె అతి తెలివితేటలు, మహామేధావి అంటూ నన్ను పొగిడారు, లేకపోతే తిట్టారు, ఇన్ని రకాలుగా ఉపయోగించి చివరికి కూడా చాలా మంది నేను చూసేవాడిని కదా అప్పుడు, తెలుగుదేశంకి సంబంధించిన చాలా మంది వచ్చి మీ కాళ్ళకి నమస్కారం పెడుతుంటే మీరు పొంగిపోయేవాళ్ళ? పొంగిపోవటం పడి ఎక్కడ దేవుడా నాకు దూరంగా పోండి బాబు అంటే ఎవరు వింటారండి? ఇక అసలు ఇంకా అది చెప్పలేమండి. అట్లాంటి పరిస్థితి నుంచి ఆయన మారిపోయిన తర్వాత ఇతను చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నుంచే ఎలక్షన్స్ ముందు నుంచే ప్లాన్ అమలు చేశారు. సక్సెస్ అవ్వలేదు, చాలా సీట్లు వచ్చాయి. అయిపోయిన తర్వాత ఇక ఇది యాక్షన్ బి అమలు చేశారు, ప్లాన్ బి అని తీసుకున్నారు. దానిలో భాగంగానే ముందు పేపర్లో ఇష్టం వచ్చిన, ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద ఏ విధంగా అయితే మొదటి నుంచి ప్రారంభమైన వారం నుంచే ప్రతిరోజు మీరు ఖండిస్తూనే ఉన్నారు కొమ్మినేని గారు ఆ అబద్ధాలని. ఎంత పచ్చి అబద్ధాలు రాశారండి. చేసిన ప్రతి మంచి పనిని కూడా చెడుగా చూపించడం, అసలు అది చెప్పకపోవటం. ఇన్ని హాస్పిటల్స్ వచ్చాయి రాష్ట్రంలో, అదేవిధంగా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఇంత మెరుగుపడింది, ఇంతమంది పేదవాళ్ళకి 2,70,000 కోట్ల రూపాయలు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజమైనటువంటి ఒక సామాజిక విప్లవం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అది కూడా ఒక పారదర్శకంగా జరుగుతుందనే మాట ఎక్కడైనా ఒక్కసారి ఒక్క వాక్యం రాయని వాడు జర్నలిస్ట్ ఎలా అవుతాడండి? అతను పేపర్ ఎడిటర్ ఎట్లా అవుతాడండి? లేకపోతే పేపర్ ఎండి ఎట్లా అవుతాడండి? అంటే ఇంత పచ్చి అబద్ధాలు రాసేటువంటి రామోజీ ఆదర్శ పురుషుడు పత్రికా రంగానికి ఎక్కడండి?
అలాగే ఛానల్స్ విషయంలో కూడా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి, నిజం చెప్పాలి అంటే మీడియా ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి ఈ రామోజీ అండి. ఏబిఎన్ దేవంది అది తోక చెప్పాలంటే, అతను చంద్రబాబు నాయుడు పెట్టినటువంటిది ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ అతను బినామీ ఇతను. కానీ మెయిన్ ఈ రామోజీ ఒక పక్క కులాన్ని పోనీయకుండా గట్టిగా పట్టుకుంటూ కుల పెద్దల్లాగా కీర్తించుకుంటూ ఇతను ఇంకొక ఆయన ఉన్నాడు, బీజేపీ ఆయన, పేరు ఎందుకులేండి, చెప్పమంటే చెప్తాను, అది కూడా నాకేం అభ్యంతరం లేదు, వెంకయ్య నాయుడు గారు. వీళ్ళందరూ కలిసి కూడా ఈ కులం కోసం, అదేవిధంగా ఈ కులంలో ఉండేటువంటి వీళ్ళని రక్షించాలి. పోని సామాన్యుడు ఈ కులంలో ఉండే ఒక కమ్మవాడికి ఎవరికి న్యాయం జరిగిందండి? ఒక రైతుకి న్యాయం జరిగిందా? వేరే వాళ్ళకి జరిగిందా అండి? ఎంతసేపు ఈ సోకాళ్ళు పెద్దలంతా కలిసి ఒకవైపు ఈ కులం అనేటువంటి ఒక మన దీన్ని చెప్పుకుంటా, ఇంకొక వైపు పేపర్ని ఈ విధంగా తన అబద్ధాలకు అడ్డాగా మార్చుకుంటా, తర్వాత మిగిలిన వ్యాపారాలు కూడానండి, ఇప్పుడు మార్గదర్శి ఇవన్నీ కూడా ఇప్పుడు కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసులు కాదు కదా, ఎప్పటి నుంచి నడుస్తున్నాయి. పాపం ఉండవల్లి గారు ఎంత కష్టపడుతున్నారో. ఇలాంటి వాడు ప్రజలను మోసం చేసి రూల్స్కు వ్యతిరేకంగా ఈ మార్గదర్శి ద్వారా, ఈ అవిభక్త కుటుంబ వ్యవస్థ ద్వారా దాన్ని సంపాదిస్తూ మళ్ళీ ఆ 1000 కోట్లు పక్కదారులు పట్టించి 1000 ఎకరాలండి అక్కడ, ఇది శంషాబాద్ షాద్నగర్ దగ్గర కొన్ని 1000 ఎకరాలు అక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు. పచ్చళ్ళ వ్యాపారం పెడితే ఫారిన్ తిరస్కరించింది, పోయింది. అలాగే ఇందాక వారు చెప్పినట్టు ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కూడా ఒక్క పేపర్ మీద ఎట్లా బ్రతుకుతున్నారండి అంటే ఎంత అవినీతి. అదే కాదండి, మార్గదర్శిలో ఈ గురు శిష్యులు ఇద్దరూ కూడా ఎంత బ్లాక్ మనీ ఉందో, అందుకనే ఒక్కసారి కూడా వాళ్ళ వివరాన్ని బయటికి ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ము ఇప్పుడైనా సరే అది బయటకు వస్తే మాత్రం ఎంత సొమ్ము అక్కడ ఉందో దాచిపెట్టుకున్నాడు అనేది బయటకు వస్తాయండి. ఇట్లా కలిసి వీళ్ళు పచ్చి మోసం, సమాజాన్ని మోసం చేసినటువంటి వ్యక్తులు చివరికి మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి వాడిని కూల్చి ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి ఒక అవినీతి పరుడిని, లేదండి ఒక అవినీతి పరుడండి, ఒక అరాచకవాదండి. అట్లా కదా, ఆయన ముఖ్యమంత్రిగా 4సారి ఎన్నికయ్యాడు కాబట్టి మనం ఆ పదం వాడటం కరెక్ట్ కాదు. బట్ మీరు విమర్శించండి, అభ్యంతరం లేదు. కొమ్మినేని గారు పదాలు వాడేటప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్ అయినా నేను అదే మాట అంటానండి. నేనైతే నా మీ బాధ్యత మీరు చెప్పండి. ఎందుకంటే సమాజాన్ని, వ్యక్తుల్ని, తర్వాత వ్యవస్థల్ని మోసం చేసేవాడు ఎప్పుడూ కూడా ఎంత పదవిలో ఉన్నా కూడా అతను మంచివాడేం కాదండి. ఆ పదవి లేకపోయినా కూడా నీతికి, నిజాయితీకి, ప్రజాస్వామ్యాన్ని నిలబడే వ్యక్తులు గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు కదా. అదే అడుగుతున్నామండి. అసలు ఈ తెలుగు జాతి వీళ్ళ వల్ల అండి రక్షించబడి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రామోజీ వల్ల అండి తెలుగు అనేది, తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం కృషి చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఏది వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా పేపర్లో వేయలేదేమండి మరి వాళ్ళ గురించి. అటువంటి వాళ్ళందరినీ కూడా మరి గురిజాడ వారు ఉన్నారు, వీరేశలింగం గారు ఉన్నారు, ఈ తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఉన్నారు, అక్కడి నుంచి శ్రీశ్రీ వరకు ఎంతోమంది మహాకవులు ఉన్నారు కదండి, మొన్నటి సినారే వరకు కూడా. మరి వాళ్ళకి ఇట్లాంటి పేపర్ వేయలేదేమండి. ఇలాంటి అడ్డదారిలో అబద్ధాలు రాసి ఇంకొకటి కూడా మీకు గుర్తు చేస్తాను, కొమ్మినేని గారు. ఈయన ఎంత ఆదర్శ పురుషుడో ఈ ఒక్క విషయం మీకు అర్థమవుతుంది. ఉదయం పేపర్ మోయించడానికి ఈయన, ఎందుకంటే ఆయన లిక్కర్ వ్యాపారం, ఇదే శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదరు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన పేపర్ మోయించడానికి ఈయన అప్పటికప్పుడు మద్యపాన నిషేధం అనేది కొత్తగా, అప్పటికి ఇంకా ఎన్టీఆర్ గారి మనసులోకి రాలేదు. అది 92లోనే అనుకుంటానండి, 92, 93 తీసుకొచ్చారు. ఈయన తీసుకొచ్చి పేపర్లో పుంకాలండి కథలు, రోజు కూడా కన్నీటి కథలు, సారా కథలు. ఆ కుటుంబంలో ఇద్దాగి చనిపోతే ఆమె రోడ్డున పడిపోయారు. అలాగే ఇలా కలిసి ఈ విధంగా రాసి అండి పాపం ఆయన పేపర్ మూతబడేంత వరకు కూడా. అవే కాదండి, ఇంకా మార్గదర్శి కోసం ఎన్ని కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు మూతయించాడండి. అనకూడదు కానీ చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోయినా బతికినా కూడా ఏదంటే అరే సింహం చచ్చినా సింహమేనండి, నక్క చచ్చినా నక్కేనండి. అందువల్ల చెప్తున్నానండి, చెడ్డవాడు చనిపోతే మంచివాడు అవుతాడా? వ్యక్తిగతంగా అంటాం కాదు, ఇది వ్యక్తిగతం కాదండి. బట్ నేననేది అంటే ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా ప్రైవేట్ వ్యక్తికి ఖర్చు పెట్టొచ్చా? నేను మాట్లాడేది అసలు వ్యక్తిగతంగా. ఇంతవరకు ఆయన వ్యక్తిగతంగా ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను మాట్లాడలేదండి. ఆయన వ్యక్తిగత, ఆయన
ఇలా ఒక సామ్రాజ్యంలో కంటే ఒక బిజినెస్ సామ్రాజ్యంలో అడుగుపెట్టి పేపర్ రంగంలో అడుగుపెట్టి అతను చేసిన మోసాల గురించే మనం మాట్లాడుకుంటున్నామండి. ఎన్ని కేసులండి, ఇవన్నీ లేవా? ఈయన చనిపోగానే అతను చాలా గొప్పవాడైపోతాడు. ఈరోజు ఆ గురుభక్తిని చాటుకోవడానికి ఈయన ప్రభుత్వ ధనాన్ని మొత్తాన్ని, ఎంతోమంది పేదవాళ్ళు కట్టే పన్నుల ధనాన్ని తీసుకొచ్చి ఈయనకు ఓ పెద్ద ఎన్టీఆర్కి ఎందుకు చేయలేదండి? నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి మరి ఆ స్థానం నీకు రాజకీయంగా ఒక సుస్థిర స్థానం కల్పించిన ఎన్టీఆర్ గారికేమో నాకు తెలిసి ఆయన సంస్మరణ సభ జరిగినట్టు ఎందుకండి భారతరత్న ఇప్పించాడా ఇంతవరకు? భారతరత్న ఎందుకు ఇవ్వడండి? ఒక పక్కనేమో ఎన్టీఆర్కి ఇంత ద్రోహం చేస్తూ నీ బాస్ అనే కదా, నిన్ను నిలబెట్టాడనే కదా, నిన్ను అధికారంలో తీసుకొచ్చాడనే కదా, ఈ అడ్డదారి రాజకీయాలకి మీ ఇద్దరు కూడా, ఈ గురు శిష్యులు ఇద్దరూ కూడా ఒక కేంద్ర బిందువుగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక పెను ముప్పుగా పరిణమించినటువంటి మీ ఇద్దరు వ్యక్తులు చేస్తున్న చేష్టలు వికృతాలండి. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకు బాగానే అర్థమవుతూ ఉంది. అర్థం కాకపోతే పోనివ్వండి, అర్థం చేసుకున్న వాళ్ళకైనా అర్థమవుతూనే ఉంటాయి. అందువలన ఇటువంటి ఒక నీచ సంస్కృతిని మీడియా రంగంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏంటండి? ఈ పొగడ్తలు ప్రజల అభ్యున్నతికి శ్రమించాడు ఎక్కడండి? ప్రజల వేల ఎకరాలు దోపిడీ చేసినటువంటి వాడు ప్రజల అభ్యున్నతికి శ్రమించాడండి. ఈ ఫిల్మ్ సిటీ కట్టి అక్కడ ఎంతమంది అండి పాపం ఆ గ్రామస్తులు. ఇప్పటికి కేసులు నడుస్తూనే ఉన్నాయి అనుకోండి. సరే, ఈయన ఏ పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్నా వాళ్ళ కొమ్ము కాసేటువంటి పచ్చి అవకాశవాది. మరి ఈయనకి ఎక్కడ సిద్ధాంతాలు ఉన్నాయండి? ఫస్ట్ కమ్యూనిజం అన్నాడు, కమ్యూనిజం నుంచి బీజేపీ దాకా పాపం దిగజారాడో ఎగబాకాడో మనకు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఒక సిద్ధాంతం ఆశయం లేనటువంటి ఒక వ్యక్తికి ఈరోజు పెద్ద నీరాజనాలు చేస్తూ చాలా రుణం తెచ్చుకుంటున్నాడులేండి. ఎందుకంటే తను ముఖ్యమంత్రిని చేసింది ఆయనే కనుక ఆ రోజు. అందువలన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన రుణం తీర్చుకుంటున్నాడని చెప్పుకోవాలా. కానీ చూడటానికి మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంది కొమ్మినేని గారు.